Education, Vocational Course, Sericulture Second Year, Paper 2, Silkworm Rearing Technology, Unit 6, Chalky Rearing, Part 2. Prepared by P. Shashireka, GJC Chevella, Yusuf Ahmad, GVJC Nalgonda, L. Mahender, GJC Nellikuduru. Unit 6, Chalky Rearing, Introduction. The life cycle of silkworm consists of egg, larva, pupa, and moth stages. Among these 4 stages, larval stage is the only feeding and active stage. The duration of the larval period from hatching to spinning is about 26 days. During this long duration, the larvae grow in size and enter cocoon stage. Rearing of first 3 instars is called chalky rearing. These larvae are resistant to high temperature and humidity and grow well, ensuring good cocoon crop. Quality of mulberry leaf. The mulberry leaf is the exclusive food for the silkworm Bombyx murray. The growth of the silkworm very much depends upon the quality of the leaves fed to them. The leaf quality is influenced by various factors such as soil, pruning, fertilizer, rainfall, and irrigation, etc. With these conditions, mulberry grow luxuriously with rich content of proteins and carbohydrates. These type of leaves are edible for silkworms for better growth and do produce good quality cocoons. Frequency of feeding. The frequency of feeding for chalky worms depends again on the season. Generally, these worms are fed 4 times a day. Bed cleaning. The removal of unused mulberry leaves, fecal matter of silkworms, dead or unhealthy worms, etc. from the rearing bed is called bed cleaning. Frequency of cleaning. First instar once a day, second instar twice, that is one just after the first molt and again before setting for the second molt. Third instar, there is thrice, that is once after first molt, once in the middle of the third stage and one just before setting for fourth molt. Method of cleaning. There are 3 methods of cleaning. Number 1, cleaning with husk, cleaning with net. Number 3, cleaning with husk and net. మేత వేయటం ఫీడింగ్. పట్టుపురులకు సరిపడేంత ఆకును మేతగా వేయాలి. దీనివల్ల పురుగులు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఒకేసారి అధికంగా ఆకులను మేతగా ఇవ్వడం ఆరోగ్యకరం కాదు. మేత వేయటంలో ముఖ్య ఉద్దేశాలు: ఆకును పురుగులకు సరిపడేటంత వేయాలి. తిన్న ఆకును పురుగులు జీర్ణం చేసుకోవటానికి తగిన సమయం ఇవ్వాలి. తినేటప్పుడు బెడ్లో ఎక్కువ ఆకులను ఉంచాలి. పెంచే బెడ్ను శుభ్రంగా ఉంచాలి. ఆకును వృధా చేయకూడదు. పని మనుషులను, కూలీలను వృధాగా నియమించరాదు. చాకీ పురుగులకు రోజుకు అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు 3 నుంచి 4 సార్లు ఆకు వేయాలి. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 8 గంటలకు మొత్తం 3 సార్లు. వేసవిలో అయితే ఉదయం 6 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 8 గంటలకు మొత్తం 4 సార్లు ఆకు వేయాలి. పురుగులు తినగా మిగిలిన ఆకును బెడ్లోనే ఉంచటం మంచిది కాదు. మలంతో పాటు మిగిలిన ఆకును కూడా తొలగించాలి. ఒకే విధమైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తే ఆకు అడుగు భాగంలో చెడిపోదు. ఈ విధంగా చేయడం వల్ల పురుగులను ఒకేసారి నిర్మూలనానికి వెళ్ళును. ఆకును కత్తిరించుటకు పీట మరియు కత్తి అవసరము. వీటిని చాపలపై ఉంచుతారు. చాకీ పురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి వీటికి తగిన పరిమాణానికి ఆకు కత్తిరించి వేయాలి. ఆకును కత్తిరించి మేత వేయటం వల్ల పురుగులన్నిటికీ సమానంగా మేత లభిస్తుంది. అయితే కత్తిరించిన ఆకుల నుంచి తేమ నష్టమై అవి తొందరగా వాడిపోతాయి. కాబట్టి ఆకు మేతలో నష్టం రాకుండా పెంచే బెడ్లో పారాఫిన్ కాగితం, తడిపిన స్పాంజి ముక్కలు లేదా తడిపిన వార్తాపత్రికలను వాడాలి. దీనివల్ల బెడ్లో తేమ పెరిగి ఆకు తొందరగా వాడిపోదు. శీతాకాలంలో కత్తిరించిన ఆకుల వల్ల పెంపకం బెడ్ తేమగా ఉంటుంది. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఆకులు ముడతలు పడవు. అయినప్పటికీ కత్తిరించిన ఆకును వృధా అవడమే కాకుండా కూలీల వేతనం కూడా వృధా అవుతుంది.
కత్తిరించిన ఆకు ఆకారాన్ని అనుసరించి 3 రకాలుగా ఆకు కత్తిరించే పద్ధతులు ఉన్నాయి. అవి చతురస్రాకారము, దీర్ఘ చతురస్రాకారము, త్రికోణాకారము. అన్నింటిలోకి చతురస్రాకార పద్ధతి మంచిది. పురుగుల శరీర పరిమాణానికి అనుగుణంగా ఆకును కత్తిరించాలి. ఆకును కత్తిరించడానికి కర్రపీటను, కత్తిని వాడాలి. మొదట ఆకును ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చి కావలసిన పరిమాణంలో కత్తిరించాలి. కత్తిరించిన ఆకును శుభ్రమైన చాపలలో ఎత్తి వదులుగా విడిపోవడానికి చేతులతో కలపాలి. తర్వాత కత్తిరించిన ఆకును తట్టల్లో పురుగులపై చల్లాలి. పట్టుపురుగుల పెరుగుదల పరిమాణం వివరాలు. పురుగు దశ, పొడవు, బరువు. 1వ దశ పురుగులు పొడవు గుడ్ల నుంచి వెలువడిన లార్వాకు 2.5 రెట్లు ఎక్కువ, బరువు 2 రెట్లు ఎక్కువ. 2వ దశ పురుగులు పొడవు గుడ్డు నుంచి వెలువడిన లార్వాకు 4 నుంచి 5 రెట్లు ఎక్కువ, బరువు 4 రెట్లు ఎక్కువ. 3వ దశ పురుగులు పొడవు గుడ్డు నుంచి వెలువడిన లార్వాకు 6 నుంచి 7 రెట్లు ఎక్కువ, బరువు 6 నుండి 7 రెట్లు ఎక్కువ. DFL పెంచుటకు కావలసిన ఆకు వివరాలు. పురుగు వయసు మల్టీవోల్టేన్ ఇంటూ బైవోల్టేన్, బైవోల్టేన్ ఇంటూ బైవోల్టేన్. 1వ దశకి 2.0 నుండి 2.5 కేజీల ఆకు, బైవోల్టేన్ ఇంటూ బైవోల్టేన్ కి 2.5 నుండి 3 కేజీల ఆకు కావాలి. 2వ దశ పురుగులకు మల్టీవోల్టేన్ ఇంటూ బైవోల్టేన్ కి అయితే 6.7 కేజీలు, బైవోల్టేన్ ఇంటూ బైవోల్టేన్ అయితే 8 నుండి 9 కేజీలు. 3వ దశ పురుగులకు మల్టీవోల్టేన్ ఇంటూ బైవోల్టేన్ పురుగులకు 25 నుండి 35 కేజీల ఆకు, బైవోల్టేన్ ఇంటూ బైవోల్టేన్ కు 30 నుండి 35 కేజీల ఆకు కావాలి. ఆకు పరిమాణం. 1వ దశ పురుగులకి మొదటి దశలో 0.5 సెంటీమీటర్ల స్క్వేర్, దశ చివరిలో 2.0 సెంటీమీటర్ల స్క్వేర్, నిర్మోచన సమయంలో 1.5 సెంటీమీటర్ల స్క్వేర్. 2వ దశకి దశ మొదటలో 2.0 సెంటీమీటర్ల స్క్వేర్, దశ చివరిలో 4.0 సెంటీమీటర్ల స్క్వేర్, నిర్మోచన సమయంలో 1.5 సెంటీమీటర్ల స్క్వేర్ పరిమాణంలో ఆకును కత్తిరించాలి. 3వ దశ పురుగులకు దశ మొదటలో 4.0 సెంటీమీటర్ల స్క్వేర్, నిర్మోచన సమయంలో 2.0 సెంటీమీటర్ల స్క్వేర్ పరిమాణంలో ఆకును కత్తిరించాలి. మేత వేసే పద్ధతులు. పట్టుపురుగులకు మేత వేయడంలో 7 పద్ధతులు ఉన్నాయి. అవి: మొదటి మేత దశ, నెంబర్ 1 మొదటి మేత దశ, నెంబర్ 2 అధికంగా మేత తినే దశ, నెంబర్ 3 మితంగా మేత తినే దశ, నెంబర్ 4 చురుకుగా మేత తినే దశ, నెంబర్ 5 పూర్వ నిర్మోచన దశ, నెంబర్ 6 చివరి మేత తినే దశ, నెంబర్ 7 నిర్మోచన దశ. ఈ దశలన్నిటిలో పురుగులు ఎక్కువ ఆకలిగా ఉంటాయి. డింబకాలు మొదటి మేత తినే దశలో బాగా ఆకలిగాను, అతిగా మితంగా మేత తినే దశలో కొద్ది ఆకలితోనూ ఉంటాయి. చురుకుగా మేత తినే దశలో డింబకాలు అధికంగా తింటాయి. పురుగులలో చివరి మేత తినే దశ వరకు ఆకలి నెమ్మదిగా పెరుగుతుంది. నిర్మోచన దశలో తినడం పూర్తిగా తగ్గి పురుగులు నిర్మోచన దశలో తినడం పూర్తిగా ఆపివేసి నిర్మోచనం చెందుతాయి. ఒక ఇన్స్టార్ ప్రారంభంలో ఆకలి పూర్తిగా తగ్గి పురుగుల వయసు పెరిగిన కొద్దీ ఆకలి నెమ్మదిగా పెరిగి నిర్మోచన దశలో పూర్తిగా తగ్గుతుంది. డింబకాలు చురుకుగా ఉన్నప్పుడు అవి ఎక్కువ ఆకలిగా ఉన్నాయని గ్రహించాలి. పురుగులు చురుకుగా లేనప్పుడు వాటికి ఆకలి లేదని గుర్తించాలి. పురుగులలో నిర్మోచనం పూర్తి కాగానే తుప్పు రంగులో కనిపిస్తాయి. ఇవి చాలా ఆకలిగా ఉంటాయి. ఆకలి తగ్గిన కొద్దీ ఈ రంగు తగ్గుతుంది. తర్వాత పురుగు ఖండితాలలో నీలిరంగు చారలు కనిపిస్తాయి. తర్వాత ఇవి శరీరం అంతా వ్యాపిస్తాయి. ఈ రంగు కూడా ఆకలిని సూచిస్తుంది. ఆకలి ఎక్కువైనప్పుడు తెలుపు రంగు నీలిరంగుతో కనిపిస్తుంది. నిర్మోచనానికి ముందు పురుగు లేత పసుపు రంగుకు మారుతుంది. ఈ దశలో పురుగులు ఆకలి పూర్తిగా తగ్గుతుంది. పురుగుల పెరుగుదల ఒకే రకంగా ఉండడం, అన్ని పురుగులకు ఒకేసారి పోషణ లభించడం అన్నవి మేత విషయంలో ముఖ్య ఉద్దేశాలు. ఇందులో పురుగులు ఆకు తినడానికి ఎక్కువ సమయం లభించి ఆకు వృధా కాదు. అందువలనే ప్రతి దశలో శరీరం బరువు పరిమాణం పెరుగుతాయి. ఈ పురుగులు ప్రతి ఇన్స్టాల్లో పెరిగిన బరువుకు 2.5 రెట్లు అధికంగా ఆకును తింటాయి.
5వ దశలో 4.5 రెట్లు ఎక్కువ ఆకును తింటాయి. అయితే పురుగుల పెరుగుదలలో కాలాన్ని, జాతిని అనుసరించి తేడాలు కనిపిస్తాయి. పడకల శుభ్రత, బెడ్ క్లీనింగ్. వివిధ దశల్లో పురుగులు తినగా మిగిలిన ఆకులు, ఎండిన ఆకులు, వాటి విసర్జక పదార్థాలను తొలగించడాన్ని పడక శుభ్రత లేదా బెడ్ క్లీనింగ్ అంటారు. విసర్జక పదార్థాలు ఎండిన ఆకులు పడకలో ఉండుట వలన పడక మందము పెరిగి విషవాయువులు వెలువడి పురుగులు ఆరోగ్యం దెబ్బతిన్నును మరియు వ్యాధులకు గురి అగును. పురుగులు తిన్న ఆకులను 3/5 వంతు మలముగా విసర్జిస్తాయి. మిగిలిన 2/5 వంతు శరీరంలోనికి అంతర్గహవహనం జరుపుకొనును. పడక శుభ్రత మొదటి దశలో ఒకసారి అనగా పురుగులను వేసిన 60 నుండి 72 గంటల ప్రాంతంలో, రెండవ దశలో 2 సార్లు అనగా మొదటి నిర్మోచనం తర్వాత ఒకసారి, రెండవ నిర్మోచనం ముందు రెండవసారి పడక శుభ్రం చేయాలి. మూడవ దశలో 3 సార్లు పడక శుభ్రం చేయాలి అనగా దశ మొదట, దశ చివరిలో చేయాలి. చాకీ పురుగుల పెంపకంలో పడక శుభ్రం చేయడానికి వలను ఉపయోగించాలి. తట్టల కంటే వలలు పెద్దవిగా ఉండాలి. ఈ వలను సమాంతరంగా పరవాలి. దీనిపై కత్తిరించిన మల్బరీ ఆకులను వేసి రెండో మేత తర్వాత ఈ వలను మొత్తం వేరొక శుభ్రమైన తట్టలోనికి మార్చాలి. మరొకసారి పడక శుభ్రం చేసేటప్పుడు వేరే వలను ఉపయోగించుకోవాలి. ఎందుకనగా మొదటిసారి వాడిన వలను తట్టకు అడుగు భాగంలో పడక శుభ్రం చేయడానికి వల ఉపయోగించడం వలన పురుగులకు హాని జరగదు. చేతులతో పాత పడక ఎందుగల వాటిని కొత్త పడకలోనికి పురుగులను మార్చేటప్పుడు దాదాపు 50% పురుగులు నశించేవి. ఈ నష్టాన్ని అరికట్టడానికి వలను ఉపయోగించుట మంచిది. పడక శుభ్రత పద్ధతులు. ఇందులో 3 పద్ధతులు కలవు. అవి వరి ఊకను ఉపయోగించి శుభ్రం చేయటం, 2 వలతో శుభ్రం చేయుట, నెంబర్ 3 వరి ఊక మరియు వలతో శుభ్రం చేయుట. నెంబర్ 1 వరి ఊకను ఉపయోగించి శుభ్రం చేయుట. పురుగులపై వరి ఊకను రోజులో మొదటి మేతకు ముందుగా చల్లాలి. పురుగులు మెల్లగా ఊక పొర నుండి మల్బరీ ఆకులపైకి పాకుతాయి. రెండవ మేత సమయంలో పడకను శుభ్రం చేయాలి. పురుగులను నెమ్మదిగా జాగ్రత్తగా ఊకపై నుండి తీసి మరొక శుభ్రమైన తట్టలోనికి మార్చాలి. ఊక వాడడానికి ముందుగా చిన్నగా పగలగొట్టాలి. ఎందుకంటే మామూలుగా లభించే ఊకను పురుగుల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఊకను ముందుగా ఫార్మలిన్తో శుభ్రం చేసి వాడడం మంచిది. ఊకతో పాటు దుమ్ము, ధూళి బెడ్స్ పై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. పురుగులు మల్బరీ ఆకులపైకి వచ్చిన తర్వాత కోడి ఈక సహాయంతో ఒక దగ్గరకి పోగు చేసి పెంపక తట్టలోనికి మార్చాలి. వలతో శుభ్రం చేయుట. ఇందులో సరైన వలను మొదటి మేతకు ముందుగా తట్టలోనికి పరవాలి. రెండవ మేత ఇచ్చిన తర్వాత పడకను శుభ్రం చేయాలి. ఇందులో కూలీల అవసరం ఉండదు. వలను తీసి నేరుగా శుభ్రమైన తట్టలోనికి పురుగులను మార్చాలి. ఈ రకం పడకల శుభ్రతలో స్థలావకాశం చేయడం వీలు కాదు. చాకీ పురుగులకు ఉపయోగించే వల రంధ్రాలు 1-2 దశలకు 2 mm² వలను, 3వ దశ పురుగులకు 10 mm² వలను ఉపయోగిస్తారు. నెంబర్ 3 వరి ఊక మరియు వలతో శుభ్రం చేయుట. మొదటి మేతకు ముందుగా పురుగులపై పలుచగా వరి ఊకను చల్లి దానిపై వలను పరవాలి. రెండో మేత తర్వాత వలను తీసి ఇంకొక శుభ్రమైన తట్టలోనికి పురుగులను మార్చాలి. ఈ పద్ధతులలో ఖర్చు ఎక్కువ. స్థలావకాశం చేయుటకు వీలు కాదు. స్థలావకాశం స్పేసింగ్. వివిధ దశలలో పట్టుపురుగుల మధ్య స్థల దూరం చాలా అవసరం. పురుగులు అతి వేగంగా పెరుగును. లార్వా దశలో శరీర బరువు 10,000 రెట్లు, శరీర పరిమాణము 7,000 రెట్లు పెరుగుతుంది. ఇందుకు తగిన విధంగా పురుగుల బరువు, పరిమాణము పెరిగే కొద్దీ పెంపక తట్టల సంఖ్యను పెంచి పురుగుల మధ్య దూరం పెంచాలి. పురుగులు దగ్గరగా ఉన్నచో తట్టలలో ఆహారం సరిపోదు మరియు పురుగుల పెరుగుదల సరిగ్గా ఉండదు. పురుగులు దగ్గరగా ఉన్నచో తట్టలలో విషవాయువులు, ఉష్ణోగ్రత పెరిగి కిణ్వనము జరుగును. దీనివల్ల కొన్ని పురుగులు చిన్నవిగా, కొన్ని పురుగులు పెద్దవిగా ఉండును.
పురుగులు అసమానంగా ఉండడానికి కారణం ఆహారం సరిగ్గా అందకపోవడం. పురుగులకు ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ అవకాశం ఇచ్చినచో గాలి ప్రసరణ ఎక్కువై ఆకు హృదా ఎక్కువగా పెరుగును. ఎండిపోయిన ఆకులను పట్టుపురుగుల ఆహారంగా తీసుకోవు కనుక లీఫ్ కక్కున్ రేషియో పెరుగును. కనుక మొదటి దశ నుండి 3వ దశ వరకు 2 నుంచి 3 రెట్ల తట్టలను పెంచినట్లయితే ఆరోగ్యంగా ఉంటాయి. పురుగుల పెరుగుదల మొదటి దశలో ఎక్కువగా ఉంటుంది కనుక తరచుగా స్థలం అవకాశం ఉంచాలి. మొదటసారి బ్రషింగ్ చేసిన 1 రోజు తర్వాత స్థలావకాశం ఇవ్వాలి. 2-3 దశల్లో పటక శుభ్రత చేసేటప్పుడు స్థలం అవకాశాన్ని ఎక్కువ చేయాలి. మొత్తం మీద బ్రషింగ్ నుండి అల్లిక దశ వరకు 80 నుండి 100 రెట్ల స్థలావకాశాన్ని పెంచాలి. నిర్మోచనము మౌల్టింగ్. పట్టుపురుగు లార్వా కాలం 24 నుండి 25 రోజులలో 5 ఇనిస్టార్లు 4 నిర్మోచనాలు ఉన్నాయి. లార్వా దశలో శరీర పెరుగుదలకు అనువుగా లార్వా చర్మాన్ని విడుస్తుంది. ఈ దశ పురుగు జీవితంలో చాలా సున్నితమైంది. లార్వా దశలో పాత చర్మాన్ని విడిచి కొత్త చర్మాన్ని ఏర్పరచుకోవటాన్ని నిర్మోచనం లేదా కుబుస విసర్జనం అంటారు. పట్టు పరిశ్రమలో ఈ చర్యను సాధారణంగా జ్వరం అని పిలుస్తారు. డింబక దశలో పురుగు శరీరం బాగా లావెక్కుతుంది. అంతేకాకుండా మెరుస్తూ పసుపు వర్ణంలో కనిపిస్తుంది. ఈ లక్షణాలు నిర్మోచన సమయం దగ్గరైన కొద్దీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో లార్వా శరీర పరిమాణంలో పెద్దదిగాను తల చిన్నదిగా నల్లగాను ఉంటాయి. ఈ దశలో బెడ్డును శుభ్రం చేసి స్థలావకాశాన్ని పెంచాలి. అంతేకాకుండా నిర్మోచనానికి కూర్చున్న పురుగులకు ఆకును ఇవ్వాల్సిన పరిమాణం కంటే కొంచెం చిన్నవిగా కత్తిరించి 1 లేదా 2 మేతలను ఇవ్వాలి. దీనివల్ల కొంచెం తేమ తగ్గి నిర్మోచనం ఒకే రకంగా సమానంగా పూర్తవుతుంది. అధిక తేమ ఉన్నప్పుడు బెడ్డులో పలుచగా సున్నం పొడిని చల్లాలి. దీనివల్ల నిర్మోచనం పూర్తయిన లార్వాలు ఆహారం తినవు. అందువలనే లార్వా పరిమాణం ఒకే రకంగా ఉంటుంది. అన్ని పురుగులు నిర్మోచనానికి కూర్చున్నప్పుడు మేతను పూర్తిగా ఆపాలి. మొదటి దశ పురుగులకు నిర్మోచనానికి 20 గంటలు, 2-3 దశలకు 1 రోజు సమయం పడుతుంది. నిర్మోచనం పూర్తి అయిన పురుగుల శరీర పరిమాణానికి విరుద్ధంగా పెద్ద తలతో తుప్పు రంగులో కొద్దిగా మెరుస్తూ ముడతలు గల చర్మంతో ఉంటాయి. పురుగులన్నీ నిర్మోచనం దాటిన తర్వాత వాటికి మేత ఇవ్వాలి. పురుగులన్నీ ఒకేసారి నిర్మోచనానికి సిద్ధం కాకపోతే సిద్ధమైన వాటిని తీసి వేరే తట్టలోనికి మార్చి 2వ జట్టుగా పెంచాలి. నిర్మోచనంలో పొడి వాతావరణం వల్లనే చర్మం తొందరగా విడిపోవడానికి అవకాశం ఉంది. Methods of Sati rearing. There are 3 methods. Number 1, paraffin paper rearing. Number 2, box rearing. Number 3, cooperative rearing. Number 1, paraffin paper rearing. A good quality paraffin paper is used in this method. The paper is used at the bottom of the tray and also covered on the tray. When the worms settle for the moult, paraffin paper is not necessary. It should be removed. Further, the bed must be kept dry during molt period. Number 2, box rearing. In this method, specially made boxes are used for rearing. The boxes may be with or without lids. Rearing in the boxes with lids. It comparatively resembles paraffin paper method. After preparation of the bed, a lid is placed on the box and later arranged in the shelves. In the third instar, lids are not necessary. Rearing in boxes without lids. This rearing again resembles paraffin paper method. The wooden boxes of uniform size with 10 to 15 centimeters deep are used. After preparing of the rearing bed, the boxes are piled one over the other for rearing first instar.
For rearing second and third instar, a space of 2 to 3 centimeters between the boxes is made for ventilation. The boxes are kept open for at least 30 minutes prior to each feeding. Cooperative rearing. Rearing of silkworms requires technical skills. These skills are lacking in most of rural farmers. If the silkworms are not reared properly in the young stages, they are prone to disease in later instar, resulting in crop failures. Besides this, rearers are not able to afford the necessary equipment for silkworm rearing under ideal conditions. In order to overcome all these problems, cooperative rearing have been organized to provide technical assistance, ideal conditions, etc. The rearing is conducted up to second or third molt. These are also called as jockey rearing centers. These centers are provided with ideal rearing house with all the necessary equipment. The total rearing are supervised by technical experts. Mulberry leaf rearing is provided from single garden which ensure uniform quality of leaf. Because of ideal conditions and quality leaf, silkworm growth is vigorously and healthy. This ensures good crop results and income to the rearer. The silkworms are reared in large scale, reducing the expenditure which is changed to the rearer. Further, the rearer need not bother about chalky rearing and is free for fortnight period. Generally, cooperative rearing centers have a capacity to rear 200 to 500 boxes. Each box contains 20,000 eggs up to third molt or double the size up to second molt. It is popular in Japan and 90% rearings up to third molt are carried in cooperative centers. After then, worms are distributed to individual rearing farmers. Advantages of cooperative rearing. Number 1. It ensures suitable rearing conditions and high cocoon quality. Number 2. It saves labor and leaves time for other work. Number 3. It reduces expenditure and lowers cost of production. Number 4. Disease control can be carried out more effectively. Chalky rearing centers. The success of silkworm rearing and productivity depends on the technology practiced in rearing, particularly the engaged silkworms. The engaged silkworms are also known as chalky worms. First, second, third instars are reared in chalky rearing centers. Central Silk Board CSB has initiated setting up the chalky rearing centers in the 7th plan, and by end of 1987-88, a total number of 303 chalky rearing centers established played a major role in improving the productivity at government level. During the 8th plan, a large number of chalky rearing centers under state government and Central Silk Board have been established under a National Sericulture Project (NSP). Promotion of chalky rearing centers through the private sector is one of the objectives of NSP. It is assumed that the supply of good quality chalky worms to the farmers would go a long way in reducing mortality rate of silkworms, in improving their vigor and ensuring better yield, such as number 1, on an average it facilitates and incremental yield of about 3 to 7 kg per 100 DFLs. Number 2, it saves cost and recurring expenditures, recurring equipments and disinfectants. Number 3, the risk factor involved in chalky rearing is eliminated. Number 4, it saves labor time up to 8 days prior crop to attend other activities by the farmers. Number 5, a sufficient time gap is made available to the rearer for carrying out disinfection of the shed and the equipments.
చాకీ పెంపక పద్ధతులు. చాకీ రేరింగ్ మెథడ్స్. చాకీ పట్టుపురుగుల పెంపకం నందు 3 పద్ధతులు కలవు. నెంబర్ 1 పారాఫిన్ పేపర్ కప్పి పెంచడం. నెంబర్ 2 పెట్టెలలో పెంచడం. నెంబర్ 3 కోఆపరేటివ్ పెంపకం. పారాఫిన్ పేపర్ కప్పి పెంచటం. ఇందులో పెంపక తట్ట అడుగు భాగంలో పురుగుల పైన పారాఫిన్ పేపర్ను కప్పి పట్టుపురుగులను పెంచాలి. ఈ కాగితం మంచి నాణ్యతతో పెట్రోల్ వాసన రాకుండా ముడతలు లేకుండా పొడిగా ఉండాలి. మొదట తట్టలో కాగితాన్ని వేయాలి. ఇంకొక కాగితాన్ని పురుగులపై వదులుగా కప్పాలి. 2 కాగితాల మధ్యలో పెంచే బెడ్లకు ఇరువైపులా తడిపిన స్పాంజ్ ముక్కలను అమర్చి కావలసిన తేమను పురుగులకు అందేలా చేసి నిలువు స్టాండ్లో అమర్చాలి. నెంబర్ 2 పెట్టెలలో పెంచడం. ఇందులో పురుగులకు కర్ర పెట్టెలలో పెంచాలి. ఈ పెట్టెలు 10 నుండి 15 సెంటీమీటర్ల లోతు ఉండును. ఇందులో 2 పద్ధతులు కలవు. ఏ మూత ఉన్న పెట్టెలలో పెంచడం. బి మూత లేని పెట్టెలలో పెంచడం. ఏ మూత ఉన్న పెట్టెలలో పెంచడం. పారాఫిన్ కాగితం కప్పి పెంచే పద్ధతిలో మాదిరిగా ఈ పద్ధతిలో కూడా బెడ్స్ తయారు చేయాలి. దానిపై మూత పెట్టి తట్టలను పెంపక స్టాండ్లో అమర్చాలి. ఈ పద్ధతిలో 3వ దశ పురుగులకు మూత అవసరం లేదు. పురుగుల నిర్మూలనానికి సిద్ధమైనప్పుడు పారాఫిన్ కాగితము స్పాంజ్ ముక్కలు మూత తీసి పడక పొడిగా ఉండేటట్లు చూడాలి. బి మూత లేని పెట్టెలలో పెంచడము. దీనిలో కూడా పారాఫిన్ పేపర్ కప్పి పెంచే పద్ధతిలో మాదిరిగానే బెడ్స్ తయారు చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి పేర్చి మొదటి దశ పురుగులను పెంచాలి. 2-3 దశల పురుగులను పెంచడానికి తట్టల మధ్య 2-3 సెంటీమీటర్ల మధ్య దూరం ఉండేటట్లు పెంచాలి. దీని వలన గాలి వెలుతురు ప్రసరించదు. పురుగులకు మేత వేయడానికి 30 నిమిషాల ముందు నిర్మోచనానికి ముందుగాను తట్టలను పూర్తిగా వేరు చేయాలి. సి కోఆపరేటివ్ పెంపకం. కోఆపరేటివ్ రేరింగ్. తొలిదశ పురుగుల పెంపకానికి సాంకేతిక మెలకువలు అవసరము. సాధారణంగా రైతుల పెంపకానికి అవసరమైన సాంకేతిక మెలకువలు తెలియవు. అంతేకాకుండా ఈ పెంపకానికి అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండవు. రైతులందరూ కలిసి సహకార పద్ధతిలో పెంపకం చేసినట్లయితే అధిక లాభాలు వస్తాయి. పురుగుల పెంపకానికి అవసరమైన ఉష్ణోగ్రత, తేమ శాతాలను క్రమ పద్ధతిలో అందించి పురుగులను పెంచాలి. ఈ పద్ధతిలో మల్బరీ ఆకులను ఒక పొలం నుండి సేకరించడం వలన నాణ్యత ఒకే రకంగా ఉంటుంది. ఇందులో భాగస్వాములు అయిన రైతులందరూ తమ నైపుణ్యాన్ని ప్రవర్తించడానికి మంచి అవకాశం ఉంటుంది. దీని వలన పురుగుల పెంపకం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పెంపకం పురుగులను 2-3 నిర్మోచనాల వరకు పెంచవచ్చు. ఈ పెంపకం తర్వాత 4వ దశ పురుగులను రైతులకు ఇవ్వాలి. ఈ పెంపకం ఖర్చులు చాలా ఎక్కువ. ఈ పెంపకంలో 200 నుండి 500 డబ్బాల గుడ్లను 3వ నిర్మోచనం వరకు, ఇంతకు రెట్టింపు గుడ్లను 2వ నిర్మోచనం వరకు పెంచడానికి వీలవుతుంది. కోఆపరేటివ్ పెంపకం పట్టు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన చైనా, జపాన్ మరియు కొరియా దేశాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అసైన్మెంట్ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్. What is the feeding schedule for chalky worms? What is the feeding schedules for chalky worms? What are the methods of feeding for chalky rearing? What are the methods of feeding for chalky rearing? Number 3. What are the methods of cleaning of chalky worms? What are the methods of cleaning of chalky worms? What is the frequency of feeding chalky rearing? What is the frequency of feeding chalky rearing? Define bed cleaning. Define bed cleaning. Mention methods of bed cleaning. Mention methods of bed cleaning. Define spacing. Define spacing. Define molting. Define molting. How do you identify molting worms? How do you identify molting worms? What is the use of paraffin paper? What is the use of paraffin paper?
How many instars are there in larval stage? How many instars are there in larval stage? Long questions. Number 1. Write in detail about importance of spacing in chalky rearing. Number 1. Write in detail about importance of spacing in chalky rearing. చాకీ పెంపకంలో స్థలావకాశం యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా వ్రాయము. చాకీ పెంపకంలో స్థలావకాశం యొక్క ప్రాముఖ్యతను వివరంగా వ్రాయము. నెంబర్ 2. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ చాకీ రేరింగ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ చాకీ రేరింగ్. చాకీ పెంపకం యొక్క పద్ధతులను వివరింపుము. చాకీ పెంపక పద్ధతులను వివరింపుము. చాకీ పెంపక పద్ధతుల గురించి వివరంగా రాయము. పారాఫిన్ పేపర్ కప్పి పెంచడము, పెట్టెలలో పెంచడము, కోఆపరేటివ్ పెంపకము ఈ మూడింటి గురించి రాయవలసి ఉంటుంది. ఈ యూనిట్ లో మనము చాకీ రేరింగ్ 6th యూనిట్ లో మనము చాకీ పెంపకం గురించి నేర్చుకున్నాము. దీనిలో క్వాలిటీ ఆఫ్ మల్బరీ లీఫ్, లీఫ్ సెలెక్షన్, గ్లాసీ ఆర్ లీఫ్ మెథడ్, ఫీడింగ్ షెడ్యూల్స్, గ్రోత్ ఆఫ్ సిల్క్ వామ్స్, preparation of leaves for feeding engaged worms, frequency of feeding, bed cleaning, frequency of cleaning, methods of cleaning, cleaning with husk, cleaning with net, cleaning with husk and net, spacing, molting, rearing methods, paraffin paper method, రేరింగ్ ఇన్ బాక్సెస్ వితౌట్ లిడ్స్, విత్ లిడ్స్, కోఆపరేటివ్ పెంపకము వీటన్నిటి గురించి ఈ యూనిట్ లో నేర్చుకున్నాము. థ్యాంక్ యూ.